హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం ఈ రోజు అయితే సమ్మర్ స్పెషల్ హెల్దీగా టేస్టీగా ఉండే ఫుడ్ అయితే ప్రిపేర్ చేసుకోబోతున్నాము. రైస్లోకి కానీ చపాతీలోకి కానీ చాలా చాలా మంచి టేస్ట్ ఉంటుంది. ముందుగా అయితే మనం స్ప్రింగ్ ఆనియన్స్ అయితే తీసుకోవాలి. తర్వాత 3 నుంచి 4 వరకు టమాటోలు, ఇంకా 4, 5, 6 పచ్చిమిర్చి కూడా తీసుకోవాలి. మనం గ్రీన్ పీస్ ని కూడా యాడ్ చేసుకుంటాము ఇందులో, కాబట్టి దానిని కూడా మనం 2 నుంచి 3 గంటల పాటు నానబెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి. ముందుగా అయితే దోరగా వేయించుకున్న పల్లీలను కూడా వేసి, దాంతో పాటు కొన్ని మిరియాలు కూడా యాడ్ చేసి, ఒక 8 నుంచి 10 వరకు మిరియాలను కూడా యాడ్ చేశాను. మీరు దానికి కావలసినంత కూడా తీసుకోవచ్చు. ఇలా మనము గ్రైండ్ చేసుకున్న తర్వాత, మెత్తగా గ్రైండ్ చేసుకోవద్దండి, పల్లి పౌడర్ కొద్దిగా నార్మల్ గా అయితే గ్రైండ్ చేసుకోవాలి. ముందుగా అయితే కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు కూడా వేసుకొని, ముందుగా మనం కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కల్ని కూడా వేసుకోవాలి. మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలను కూడా వేసుకొని కొద్దిగా ఫ్రై అయ్యేలాగా మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. కాసేపు మగ్గాలన్నమాట. ఇది మనము గ్రీన్ పీస్ ని కూడా యాడ్ చేస్తున్నాం కాబట్టి చాలా చాలా బాగుంటుందండి టేస్ట్. స్ప్రింగ్ ఆనియన్ తో పాటు గ్రీన్ పీస్ కూడా యాడ్ చేస్తున్నాం కాబట్టి చాలా మంచి ప్రోటీన్స్ కలిగిన ఫుడ్ అయితే ఉంటుంది. చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. రైస్ లో కానీ చపాతీలో కానీ చాలా చాలా బాగుంటది టేస్ట్. చూసారు కదా, మనము కొద్దిగా మగ్గిన తర్వాత బఠానీని కూడా యాడ్ చేసుకొని, కొద్దిగా పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని కలిపేసుకొని, గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలి, ధనియా పౌడర్, ఇంకా 1 స్పూన్ పల్లి పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాను. కొద్దిగా మగ్గిన తర్వాత కాసేపు మూత పెట్టుకోవాలండి, ఫాస్ట్ గా మగ్గిపోతుంది. మనము దీనిని మగ్గిన తర్వాత కాసేపు అయిన తర్వాత తీసి, ఇంకా మనము కొద్దిగా దాంట్లో వాటర్ ని కూడా యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే ఫాస్ట్ గా ఉడికిపోతుంది. చూసారు కదా, మళ్ళీ కొద్దిసేపు మూత పెట్టుకున్న తర్వాత అదంతా కూడా దగ్గర పడిపోతుంది. ఇలా బఠానీ కూడా కుక్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న, సన్నగా కట్ చేసి పెట్టుకున్న స్ప్రింగ్ ఆనియన్స్ ని కూడా యాడ్ చేసుకోవాలండి. మనం సమ్మర్ లో స్ప్రింగ్ ఆనియన్స్ తినడం వల్ల మన బాడీకి కూడా కూల్ గా ఉంటుంది అనమాట. చాలా చాలా బాగుంటుంది టేస్ట్ కూడా, డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. హెల్త్ కి కూడా చాలా మంచిది. స్ప్రింగ్ ఆనియన్స్ కూడా చాలా మంచివి, ఇంకా గ్రీన్ పీస్ కూడా చాలా మంచిగా ఉంటుంది. మనం తింటే కూడా చాలా చాలా బాగుంటుంది. బోన్స్ కూడా స్ట్రాంగ్ అవుతాయి. చాలా మంచి టేస్ట్ ఉంటుంది, చాలా బాగుంటది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. చూసారు కదా, ఈ విధంగా మనము కరివేపాకు కూడా వేసుకొని కాసేపు మగ్గించుకున్న తర్వాత తీసి, కొద్దిగా కారం, సరిపడంత సాల్ట్ కూడా వేసి, మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పల్లి పౌడర్ని మొత్తం వేసుకొని, ధనియా పౌడర్ని కూడా వేసుకోవాలి. ఇలా కాసేపు మగ్గిన తర్వాత, దగ్గర పడేంతలాగా మగ్గిన తర్వాత మనము స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇంకా టేస్టీగా ఉండే మనకు ఫుడ్ అయితే రెడీ అయిపోతుందండి. స్ప్రింగ్ ఆనియన్ పీస్ మసాలా కర్రీ అన్నమాట. చాలా చాలా బాగుంటుందండి టేస్ట్. మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి, నచ్చితే లైక్ చేయండి.